things, he asked the disciples, what do the people think of me? సర్వజ్ఞుడు మరి సర్వాంతర్యామైనటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడి గురించి మరి యొక్క శిష్యులు ఏమనుకుంటున్నారు? Because the people look at him only as a healer, మరి మనుషులందరూ కూడా ఆయన్ని కేవలం ఒక స్వస్థపరిచేటువంటి వ్యక్తిగా చూస్తున్నారు, or the one who teaches, లేదా ఆయన బోధకుడిగా చూస్తున్నారు, or the one who is there when they are in big trouble, లేదా మరి వాళ్ళ సమస్యలో ఉన్నప్పుడు ఆయన వైపు ఆశగా చూస్తున్నారు. but they could not see him as a deity. మరి వాళ్ళైతే ఆయన దైవంతో సమానంగా వాళ్ళు చూడలేకపోతున్నారు. And again he asks, what you think of me, to the disciples. మరి ప్రభు అయితే వాళ్ళని అడుగుతున్నాడు, శిష్యులను అడుగుతున్నారు, మరి మీరైతే నా గురించి ఏమనుకుంటున్నారని. That means they should have more closer view of God when they walk with him. అదే ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి అంటే, మరి నేను నీతో నడుస్తున్నప్పుడు మరి నా గురించి మీకు మరింతగా తెలిసి ఉండాలి కదా. And Peter said, you are God's Christ. అప్పుడు పేతురు అంటూ ఉన్నాడు, నువ్వు దేవుని యొక్క కుమారుడు అని. So it is what we are to really analyze ourselves. Whom do we know? Do we know him as the one who is close to us to understand who he could be? అయితే మనం కూడా అదే విధంగా అర్థం చేసుకోవాలి ప్రభువుని గురించి, ఆయన ఎవరు అనేటువంటి విషయాన్ని. ఆయన మనం సమీపంగా ఉన్నప్పుడు మరి ఆయన మనకేంటి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. Unless you know him, you don't know his significance in your life. ఆయన మీరు తెలుసుకోకపోతే మరి ఆయన ప్రాముఖ్యత మీకు తెలియదు. And yesterday I narrated 7 ways we can understand who he is, 7 characters. అయితే నిన్న నేను 7 విధాలుగా మరి ఆయన ఎవరనే విషయాన్ని పంచుకుంటూ ఉన్నాను. But in Luke chapter 9, మరి లూకా సువార్త 9లో అయితే Lord talks about a person who was really riddled with the evil spirit. మరి దేవుడు ఆ యొక్క అపవిత్రాత్మతో మరి ఏ విధంగా వ్యవహరించాడనే విషయం మనం చూసాం. That's what we concluded last week. గత వారం మనం ముగించుకున్నాం. So chapter 9 verse 39 onwards we'll read. మరి లూకా సువార్త 9వ అధ్యాయం 39వ వచనం చదువుకుందాం. And lo, a spirit taketh him, and he suddenly crieth out, and he teareth him, so that he foameth again, and bruising him hardly departeth from him. లూకా సువార్త 9:39. ఇదిగో ఒక దెయ్యం వాని పట్టును పెట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును, నురుగు కారునట్లు అది వారిని విలవలాడించుచు గాయపరచుచు వారిని వదలకుండును. It is exactly what we have in our life. అది మన జీవితంలో మరి ఏదైతుందో దానికి మరి unknowingly we do things which are contrary to the Lord. మరి తెలియకుండా మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం, దేవుని దృష్టికి చాలా వ్యతిరేకంగా ఉన్నవి. Here this man is doing unknowingly contrary to the people. మరి ఇక్కడ ఈ వ్యక్తి అయితే మాత్రం తెలియకుండా మరి మనుషులకు అర్థం కాకుండా వ్యవహరిస్తున్నాడు. He jumps and he runs and he hurts himself, but that is not acceptable for the human beings either. మరి ఆయన పరిగెత్తుతున్నాడు, అటు ఇటు వెళ్తున్నాడు, తానే మరి శిక్షించుకుంటున్నాడు. మరి మనుషులకైతే అది అంగీకారం కాదు. So people wanted to have a remedy for him. మరి మనుషులకైతే మరి ఆ విషయంలో వాళ్ళకి ఒక సొల్యూషన్ కావాలి. So this man does not know that he needs saving from this evil spirit. మరి ఈ వ్యక్తికి అయితే తెలియదు మరి ప్రభు ఆ యొక్క మరి అపవిత్ర ఆత్మ నుంచి రక్షిస్తాడని. So likewise Lord is also looking into our lives. అదే విధంగా ప్రభు కూడా మన జీవితాల్లో చూస్తున్నాడు. We don't know we are possessed with evil spirits in our house in a sarcastic way. అయితే మరి మన కుటుంబాల్లో మన ఇళ్లలో మరి వ్యంగ్యంగా చూసుకున్నట్లయితే అపవిత్రాత్మ ఉన్నట్టుగా మనం అనుకోవచ్చు. Because our behavior is not aligned with the Lord's desirous way of living. అయితే మన ప్రవర్తన దేవునికి అనుగుణంగా లేదు కాబట్టి. So because that's why he sent his son to die for our sake. అందు నిమిత్తమే మరి దేవుడు ఆయన కుమారుని మన కొరకు మరి చనిపోయి తిరిగి లేవటానికి. In Jeremiah he says, what do I do with you people? మరి ఇర్మియా అంటూ ఉన్నాడు, ఈ మనుషులతో నేను ఏం చేయాలి? I brought you from Egypt with all powerful hand and put you in the land flowing with milk and honey. మరి నా యొక్క శక్తితో మరి మిమ్మల్ని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చాను. మరి పాలుతో నన్ను ప్రవహించే ప్రదేశంలో నుంచి మరి మేము ఉంచాను. Walked with you for 40 years. మీతో నేను 40 సంవత్సరాలు నడిచాను. As a pillar of fire. మరి ఆ యొక్క అగ్ని స్తంభంలోను, pillar of cloud. మరి మేఘ స్తంభంలోను, gave you heavenly manna. మరి ఆకాశం నుండి మన్నా ఇచ్చాను. When the waters were bitter, I made the water sweet. మరి చేదు నీటిని మరి నేను మంచిగా మార్చాను. Now what happened to you today? మరి ఇవాళ మీకు ఏమైంది? You have not even considered looking at me. మరి మీరు కనీసం నా వైపు చూడటానికి కూడా ఇష్టపడలేదు. You went after Assyrian gods. మరి అసిరియా మరి ఆ యొక్క దేవదూతల చుట్టూ You wanted to sacrifice your children to him. మరి మీ పిల్లలు మీ బలులు అర్పించారు. Who is not God at all. మరి దేవుడు కానిటువంటి వారు మీరు చేశారు. I am here to look after you. మరి నేనైతే మమ్మల్ని కాచిపెట్టుకున్నాను. You are exactly like this possessed man who does not know what he is doing but he is harming himself.
ఈ మీరు కేవలం ఈ యొక్క అపవిత్రత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు, తను మరి ద్వేషించుకుంటున్నాడు, మరి తను ఏం చేస్తున్నాడో తను తెలియకుండా ఉన్నాడు. So what is the role of a disciple here we have to see? మరి ఇక్కడ ఉన్నటువంటి శిష్యుల యొక్క మరి వాళ్ళ యొక్క మరి పరిస్థితి ఏంటో మనం చూడాలి. Disciples walked with him. మరి శిష్యులైతే ప్రభుతో మరి నడుస్తున్నారు. Of course they will have a desire to do what the Lord had done to the people. అయితే వాళ్ళకు కూడా మరి ప్రభు మరి యొక్క మనుషుల్ని ఏ విధంగా స్వస్థపరుస్తున్నాడో ఆ విధంగా చేయాలని ఆశ ఉంటుంది. He likes them to do it. మరి ప్రభు కూడా వాళ్ళని ఆ విధంగా చేయాలని ఆశపడతాడు. But this guy says in verse 40, మరి యొక్క 40వ వచనం చూసినట్లయితే, and I besought thy disciples to cast him out, and they could not. దానిని వెళ్ళగొట్టడని నీ శిష్యులను వేడుకుంటేను గాని వారి చేత కాలేదని మొరపెట్టుకొనెను. He is a Godhead. మరి ఆయన దేవుని స్వరూపమే అన్నాడు. We are humans. మనం మనుషులమే ఉన్నాం. So what we want to really do, what Christ could have done, was impossible in our hearts, in our actions. మరి ప్రభు ఏదైతే చేసి ఉన్నారో అదే మనం చేయడం అనేది మనకి చాలా అసాధ్యంగా ఉన్నది. But follow him diligently. అయితే మీరు ఆయన వెంబడించండి. You have to be a testimony to others. మీరు దేవుని సాక్షిపెట్టుగా ఉండాలి. Casting away devil may not be in your scope. మరి ఆ యొక్క దెయ్యమును వదిలించడం అయితే మీ చేతుల్లో ఉండదు. But when you walk in this earth without the real presence of the Lord, but with the word of God, you can be a testimony to others. అయితే దేవుని యొక్క వాక్యం ద్వారా గనుక మీరు నిలబడి మరి స్థిరపరచబడి నడిచినట్లయితే గనుక మిగతా వాళ్ళకి మీరు గొప్ప సాక్ష్యంగా ఉంటారు. Because this he gives as an example. They were unable to do what they could not do, what the Lord could have done, because of their faithlessness. మరి ఇక్కడ దేవుడు మంచి ఉదాహరణ ఇస్తున్నాడు. మరి దేవుడు వాళ్ళు ఏదైతే చేయాలని మరి అనుకున్నాడు, మరి వాళ్ళు చేయలేకపోతున్నారు. ఎందుకంటే అది వాళ్ళ అవిశ్వాస్యత బట్టి. We have to have self-examination. మనం కూడా మన హృదయాన్ని పరీక్షించుకోవాలి. If you know the Lord as a Savior, మరి ప్రభువుని కనుక మీ యొక్క స్వకీయ రక్షణ మరి ఎరిగినట్లయితే, you should not have any doubting faith in you. మరి నీలో మరి నీకు ఎటువంటి అనుమానం ఉండకూడదు విశ్వాసం గురించి. Because the faith makes us walk in Him without any hesitation. ఎందుకంటే మన విశ్వాసము మన ప్రభువునందు నడవడానికి మన దోహదపడుతుంది. It is not really common to see people possessed with devils except they have drugs here in this city. మరి ఆ అపవిత్రాత్మను కలిగి ఉంటాం అనే విషయాన్ని మనం ఎక్కువగా చూడము. మరి ఈ యొక్క మరి పట్టణంలో అయితే ఆ యొక్క డ్రగ్స్ తీసుకున్న వారిని అయితే తప్ప. When you drive and then you see in the corner somebody shouting and we are really scared. మరి మనం కారు డ్రైవ్ చేసుకెళ్తున్నప్పుడు అక్కడ మూల ఎవరన్నా కనుక గట్టి గట్టి కరుస్తూ ఉంటుంది, మనకి ఎంతో భయాన్ని కలిగిస్తుంది. But your faith must be reflected wherever you are. అయితే నీలో ఉన్న విశ్వాసం అయితే కనుక బయలుపరచబడాలి నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా. Whenever there was a calamity to the people, మరి ఎక్కడైతే మనుషులకు ప్రమాదం ఉంటుందో, Lord always mentioned you people of little faith. మరి ప్రభు అంటూ ఉన్నాడు మీరు మరి అల్ప విశ్వాసులారా అంటున్నాడు. Mark chapter 4, మార్కు సువార్త 4, when they were in the boat, వాళ్ళు మరి ఆ యొక్క పడవలో ఉన్నప్పుడు Lord was sleeping in the bottom of the boat. మరి ప్రభు ఆ యొక్క పడవ చివరగా నిద్రించినప్పుడు, then there was a huge storm, మరి పెద్ద తుఫాను చెలరేగినప్పుడు, and the people could not recognize the Lord was in their boat. మరి అక్కడ ఉన్న మనుషులైతే కూడా ప్రభు ఆ యొక్క పడవలో ఉన్న విషయాన్ని గ్రహించలేకపోయారు. They were stricken by panic. మరి వాళ్ళందరూ కూడా మరి ఎంతో భయభ్రాంతులు, expert fishermen, మరి వాళ్ళు ఎంతో మరి చాతుర్యం కలిగినటువంటి మరి చేపలు పట్టే జాలర్లు, and they were scared of their death. అప్పటికి కూడా మరి వాళ్ళు భయపడుతూ ఉన్నారు. When the Lord got up, మరి ప్రభు లేచి He calmed the storm. మరి ఆ యొక్క మరి తుఫానుని ఆ యొక్క అలల్ని నెమ్మదించి, then what did He say? He said, you people of little faith. మరి ప్రభు అంటూ ఉన్నాడు మరి మీరు అల్ప విశ్వాసులారా అని అంటున్నారు. So this faith we have to determine ourselves where we stand in our relationship with the Lord. అయితే మనం ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్న అనే విషయాన్ని మనమే పరీక్షించుకొని తెలుసుకోవాలి. ప్రభు look at verse 41. 41వ వచనం. And Jesus answering said, O faithless and perverse generation, how long shall I be with you and suffer you? Bring thy son hither. అందుకు యేసు విశ్వాసం లేని మూర్ఖతరము వారలారా, నేను ఎంతకాలం మీతో కూడా ఉండి మిమ్మల్ని సహింతును, నీ కుమారుని ఇక్కడికి తీసుకుని రమ్మని చెప్పాను. And as he was yet coming, the devil threw him down and tore him. And Jesus rebuked the unclean spirit and healed the child and delivered him again to his father. వాడు వచ్చుచుండగా ఆ దయ్యం వాడిని పడద్రోసి విలవలాడించును. ఆ యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థపరిచి వాని తండ్రికి అప్పగించెను. There are three views we can see here. ఇక్కడ మూడు విధాలుగా మనం చూడొచ్చు. One is the disciples, they are rebuked by the Lord. మొదటిది శిష్యులు మరి ప్రభు చేత గద్దింపబడ్డారు. It was not possible for them to deliver the devil. Though they walked with the Lord, their faith was not up to the mark. మరి ఆ దయ్యాన్ని అయితే వాళ్ళు వదిలించలేకపోయారు. ఎందుకంటే మరి ప్రభుత్వం నడిచినప్పటికి కూడా మరి వాళ్ళ విశ్వాసము మరి గట్టిగా లేదు కాబట్టి. Second is this boy unknowingly was healed by the Lord.
మరి ఈ యొక్క రెండో విషయం ఏంటంటే ఈ యొక్క మరి బాలుడు ఎవరైతే ఉన్నారో మరి తనకు తెలియకుండానే ప్రభు చేత స్వస్థపరిచి ఉన్నాడు. Well, we saw previous chapters. మన ముందు అధ్యాయం చూసినట్లయితే When there was a man in the graveyard walking among the graves with all torn clothes and he was possessed by a devil. మరి ఆ వ్యక్తి మరి ఆ యొక్క సమాధుల మధ్య తిరుగుతూ అటు ఇటు వెళ్తున్న వ్యక్తిలో మరి అనేక రకాల దయ్యములు ఉన్నవి. And the Lord healed him. మరి ప్రభు ఆయన స్వస్థపరిచాడు. And he decided to follow him. అతడు మరి ప్రభువుని వెంబడిస్తూ ఉన్నాడు. We don't know what happened to this boy. మరి ఈ యొక్క బాలునికి మరి ఏమైందని మనకు తెలియదు. So this view what we have to see is, ఈ యొక్క విధానం మనం చూడాల్సింది ఏంటంటే, when we are healed of all the things in this world, have a spiritual awakening, we should follow the Lord. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఈ లోకంలో ఉన్నటువంటి బాధల నుంచి విమోచింపబడినప్పుడు మనం ప్రభువుని వెంబడించి అనుసరించవలసి ఉన్నది. Third view was the parents were very very happy. మరి మూడోది ఏంటంటే, ఆ తల్లిదండ్రులు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. But as the people who are seeing this whole story, మరి మనుషులుగా ఈ యొక్క మరి ఈ యొక్క కథను మనంతా చూస్తున్నప్పుడు, where do we stand in relation with the Lord? మరి మనం దేవుని యొక్క సన్నిధిలో ఏ విధంగా ఉన్నాము? So we have to have a self examination. మనకి మనం మరి స్వకీయంగా మనం పరీక్షించుకోవాలి. In Matthew 28 in verse 20, Lord said, "Lo, I am with you always." మరి ప్రభు మరి మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం ప్రభు అంటాడు, నేను మీతో నిరంతరం తోడై ఉన్నాను. So the Lord is now with us here. మరి ప్రభు ఇప్పుడు మన తోడే ఉన్నాడు. Lord could be anywhere as you go. మరి ప్రభు మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మన తోడు ఉంటాడు. That's what I said yesterday. 430 years children of Israel thought God had forgotten them. మరి అదే నేను అంటూ ఉన్నాను, నేను 430 సంవత్సరాలు మరి యొక్క ఇజ్రాయెల్ జనాంగం ప్రభువుని మర్చిపోయి ఉన్నారు. But Lord brought in the right time. We have to think of it, right time. మరి ప్రభు అయితే వాళ్ళని దేవుడైతే వాళ్ళని ఆ ఎగుప్తు నుంచి సరైన సమయంలో బయటికి తీసుకొచ్చాడు. He brought Moses who ran away from Egypt fearing his life. మరి అక్కడ ప్రాణభయంతో పారిపోయినట్టు మోషేను పట్టుకొని అతని ద్వారా మరి వీళ్ళని బయటికి తీసుకొచ్చాడు. So Lord does a great thing for us to understand from the word of God. ప్రభు ఎన్నో గొప్ప ఘనకార్యాలు చేస్తాడు, మన వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. Verse 43, 43వ వచనము. They were all amazed at the mighty power of God, but while they wondered every one of all things which Jesus did, he said unto his disciples. కనుక అందరూ దేవుని మహత్వం చూసి ఆశ్చర్యపడి ఆయన చేసిన కార్యాలన్నిటిని చూసి అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆయన ఈ మాటలు మీ చెవుల్లో నాటనీయుడి, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడని తన శిష్యులతో చెప్పాను. Son of man shall be delivered into the hands of men. That's a great statement, a factual thing which was to happen very soon in his life. మరి ప్రభు చెప్పినట్టు మాటల్లో అది ఎంతో గొప్ప విషయంగా ఉన్నది. ఎందుకంటే మరి మరిన్ని రోజుల్లో ఆయన మనుష్య కుమారుడుగా మరి మనుషుల చేతికి అప్పగింపబడుతున్నాడు అనే విషయాన్ని చెప్పారు కనుక. He was a servant of God. ఆయన దేవునికి మరి సేవకుడై ఉన్నాడు. He was the son of God. మరి దేవుని కుమారుడై ఉన్నాడు. He was equal with God. దేవునితో సమానత్వంతో ఉన్నటువంటి But he proclaimed that he was going to be ill-treated by us human beings. మరి ఆయన ఇక్కడ అంటూ ఉన్నాడు, ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు, మరి మనుషుల చేత ఆయన మరి తృణీకరింపబడుతున్నాడు అనే విషయాన్ని. Accordingly it did happen. మరి అది ఖచ్చితంగా జరిగింది. He was crucified out of jealousy. మరి ఆయన శిలువ మీద మరి అసూయ వలన ఆయన శిలువ మీద మరి. But because he went to the cross, we are benefited. కానీ ఆయన శిలువ మరణం పొందుకున్నాడు కాబట్టి మనం మరి మనకి we are redeemed by his blood. మనం ఆయన పరిశుద్ధ రక్తం చేత విమోచింపబడ్డాము. Without shedding of blood there is no remission of sins in Hebrews chapter 10 verse 10. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో చెప్పినట్టుగా మరి రక్తార్పణ లేకుండా పాప క్షమాపణ జరగదు కాబట్టి. So what the disciples did not believe was, మరి యొక్క శిష్యులు ఇక్కడ ఉన్నప్పుడు ఏం నమ్మలేదంటే, when he said I am going to rise again, they could not believe it. మరి ఆయన అంటూ ఉన్నాడు, నేను తిరిగి మరణాన్ని జయించి లేస్తానప్పుడు శిష్యులు అప్పుడు నమ్మలేకపోయారు. When they saw the empty grave they were surprised. మరి తెరవబడినటువంటి సమాధిని చూసినప్పుడు వాళ్ళు ఎంతో ఆశ్చర్యపోయారు. That is where we have to stand and think ourselves. అప్పుడే మనం ఎక్కడున్నాం అనే విషయాన్ని మనం. Are we just following the Lord? మనం ప్రభువును జస్ట్ కేవలం అలా వెంబడిస్తున్నామా? Or wholeheartedly believe that he is with you all the time? లేదా మనం సంపూర్ణ హృదయంతో ప్రభు ఎల్లప్పుడూ నా తోడుగా ఉన్నాడని మనం నమ్ముతున్నామా? As human beings we fall short many times of Lord's expectations. అయితే మనుషులుగా మనం దేవుని యొక్క మరి ఆయన మన కోసం ఇచ్చినటువంటి అన్ని విషయాలు మనం పడిపోతున్నాం. Even the disciples fell many times. మరి శిష్యులు కూడా ఎన్నోసార్లు పడిపోయి ఉన్నారు. Peter lied 3 times, denied 3 times the Lord. పేతురు 3 సార్లు అబద్ధమాడాడు, 3 సార్లు తిరస్కరించాడు ప్రభు. John was surprised to see an empty grave.
మరి యోహాన్ అయితే మరి ఆ యొక్క తెరవబడిన సమాధి చూసి ఆశ్చర్యపోయాడు. Andrew could not believe with 5 loaves of bread and 2 fishes Lord could feed 5,000 people. మరి ఆంద్రే అయితే 5 రొట్టెలు 2 చేపల చేత ప్రభు 5,000 మంది పైగా జనాలకు మరి ఆహారం సమకూరుస్తా నమ్మలేకపోయాడు. Likewise we are in the same boat. మనం కూడా ఆ విధమైన విషయాల్లోనే ఉన్నాం. But out of mercy Lord showed John the disciple what heaven would look like. అయితే మరి దేవుడు తన మహాకృప చేత మరి ఆ కరుణ చేత యోహానికి పరలోకం ఎలా ఉంటుందన్న విషయాన్ని చూపించాడు. Because he saw the word of God walk among them. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం వాళ్ళ మధ్య నడవటం అనేది ఆయన కన్నులారా చూశాడు కనుక. Are we seeing him as our Lord and Savior? అయితే మనం ప్రభువుని మన యొక్క స్వకీయ రక్షకుడిగా మనం చూడగలుగుతున్నాము. Luke is a wonderful book written by Dr. Luke called Gospel of Luke. మరి లూకా సువార్త మరి ఎంతో గొప్ప పుస్తకము. మరి ఆ డాక్టర్ మరి లూకా మరి ఒక డాక్టర్ గా ఉండి ఈ యొక్క పుస్తకాన్ని రాశాడు. Realities in our life are projected there so that we can understand he walked with the common people in this world. మరి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభు మరి దేవుడై ఉండి మరి సాధారణ మనుషుల మధ్య ఆయన నివసించాడు అనే విషయాన్ని. When he got palsied man through the roof of a synagogue, మరి ఆ పక్షవాయువుల వ్యక్తిని మరి ఆ యొక్క ఇంటి కప్పు పై నుంచి మరి తీసుకొచ్చినప్పుడు Lord did not say you are healed. మరి ప్రభు అంటూ ఉన్నాడు నువ్వు స్వస్థపరచం అనలేదు. He said your sins have been forgiven. ప్రభు అంటున్నాడు నీ పాపం క్షమించబడ్డా అంటున్నాడు. That's what we should realize in our lives. అదే మన జీవితంలో మనం తెలుసుకోవాలి. Our sins are forgiven once we know the Lord as our Savior. మన పాపం మనం క్షమించబడ్డాయి మనం ప్రభువుని తెలుసుకున్నాం. And the word of God says you must be baptized once you know him as a Savior. దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందంటే నువ్వు దేవుని తెలుసుకున్నప్పుడు తర్వాత మరి బాప్తిసం ask him to come into your life. మరి జీవితంలోకి మరి ఆయన ఆహ్వానించాలి. Your life would change in totality. నీ జీవితం సంపూర్ణంగా మారిపోతుంది. You may be any stage of your life. నీ జీవితంలో నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా When the thief was on the cross, మరి ఆ యొక్క దొంగ ఆ యొక్క శిలువ మీద ఉన్నప్పుడు Lord said today you will be with me in paradise. మరి ఆ యొక్క దొంగ దేవుడు ప్రభు అంటున్నాడు ఇవాళ నువ్వు నాతో పరదేశంలో ఉంటావు. Change of heart in the thief was observed by the Lord despite he was himself suffering on the cross. మరి ప్రభు తను మరి ఎంతో ఆ యొక్క వేదన అనుభవిస్తున్నప్పుడు కూడా ఆ యొక్క మరి దొంగలో వచ్చినటువంటి మార్పును ప్రభు గమనించాడు. So in this small story we can understand మరి చిన్న మరి కథలో మనం తెలుసుకోవాల్సింది compassionate Lord, మరి ఆయన జాలిగలిగిన దేవుడు, rebuking Lord, మరి గద్దించేటువంటి దేవుడు, advising Lord. మరి సలహా ఇచ్చేటువంటి He దేవుడు. wants us to walk according to his wish in this world. మరి ఆయన మనల్ని ఆయన చిత్తానుసారంగా నడవాలని చెప్పి ఆశపడుతున్నాడు. If you don't know him, మరి ప్రభువుని మీరు తెలుసుకోకపోతే it's imperative that you know him today. మరి ఇవాళనే మీరు ప్రభువుని తెలుసుకోండి. Because you have breath in your heart, in your life. మరి నీ జీవితంలో ఏంటంటే నీకు ఒక మరి దేవుడు ఇచ్చే అవకాశం నువ్వు ఇంకా జీవిస్తూ ఉన్నావు. Recently a servant of God died. మరి ఈ మధ్య కాలంలో దేవుని సేవకుడు ఒకరు చనిపోయారు. He worked till his 86th year. మరి ఆయనైతే 86 సంవత్సరాలు బ్రతికున్నారు. And when I saw him in the casket, మరి ఆయన నేను ఆ సమాధిలో పెట్టినప్పుడు చూసినప్పుడు I thought his ministry is over. నేను అనుకున్నాను ఆయన యొక్క పరిచయం అయిపోయింది అనుకున్నాను. He can't reach to anybody. ఇంకా వేరే వాళ్ళని కూడా మరి ఆయన దేవుని గురించి His చెప్పాడు. voice fell silent. మరి ఆయన యొక్క నోరు అనేది మోగపోయింది. So as long as we are alive, మరి బ్రతికున్నంత వరకు కూడా we have to use our mouth to convey to others that Lord is the Savior and Jesus is the only one you have to depend upon. మరి స్వరం ద్వారా ప్రభు ఒక్కడే దేవుడు, మరి ఆయన నమ్ముకుంటే నేను పరలోకానికి వెళ్తాను విషయాన్ని. So this thief was about to die. మరి అక్కడ శిలువైనటువంటి దొంగ అయితే చనిపోవడానికి సిద్ధంగా He ఉన్నాడు. confessed to the Lord, you are the Lord. మరి ఆయన ప్రభుతో అంటున్నాడు నువ్వే దేవుని కుమారుడు అంటున్నాడు. Lord said today you will be with me in paradise. ప్రభు వెంటనే అంటున్నాడు మరి ఇవాళ నువ్వు నాతో పరదేశంలో ఉంటావు అనే విషయం చెప్తూ Verse 44. 44 వచ్చింది. Let these sayings sink into your ears, for the Son of Man shall be delivered to the hands of men. But they understood not this saying, and it was hid from them that they perceived it not, and they were afraid to ask him about that saying. ఆయన చేసిన కార్యాలన్నింటినీ చూచి అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆయన ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడని తన శిష్యులతో చెప్పాను. Now comes the ego of the people. అయితే ఇక్కడ మనుషుల యొక్క మరి ఆ యొక్క అహం తెలుస్తుంది మనకి. Then there arose a reasoning among them as to which of Jesus should be greatest. Of them should be greatest. అయితే వారు ఆ మాట గ్రహింపకుండానట్లు అది వారికి మరుగు చేయబడను గనుక వారు దాన్ని తెలుసుకొనలేదు, మరియు ఆ మాటను గూర్చి వారిని ఆయనను అడుగు వెరచరి. Continue. తమలో ఎవడు గొప్పవాడు అని వారిలో తర్కం పుట్టగా. So it is common for us. అది మనకు ఎంతో సాధారణ విషయము. Always we strive for a position wherever we are.
మనం ఎక్కడున్నప్పటికీ కూడా మనం ఏంటి అనే మన పరిస్థితి ఏంటి అని మనం Elections show how people contend with each other. మరి ఎలక్షన్లను చూస్తే కనుక మనుషులు ఎవరు ఒకరితో ఎలా పోటీ పడతారో మనం చూస్తాం. Our administration shows what hierarchy they are in. మరి మనకు ఉన్నటువంటి మరి ప్రభుత్వ సంస్థ ఎవరి పైన ఎవరి కింద అనే విషయాలను చూపిస్తుంది. That way we can have discipline. మన దాని ద్వారా మనకు ఒక క్రమశిక్షణ ఉంటుంది. But you can also have anarchy. కానీ దానివల్ల కూడా మనకు అనర్థాలు కూడా ఉంటాయి. So what the Lord says here is, మరి ప్రభు ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, your heart should be like a child's. మరి ప్రభు అంటున్నాడు నీ హృదయం అనేది మరి ఆ చంటి పిల్లవాడి హృదయంలా ఉండాలి. Children will never fight who is the greatest. మరి చిన్న పిల్లలైతే మరి ఎవరు గొప్పవారని అయితే వాళ్ళు మరి పోట్లాడుకోరు. They fight what they have. మరి వాళ్ళు మరి పోట్లాడుకునేది అంటే మాకేముంది, others must get what they don't get what they have. మరి మిగతా వాళ్ళకి ఏముంది మాకేం లేదనే విషయం మీద వాళ్ళు పోట్లాడు. So Lord says, after Jesus perceiving the thought of their heart, took a child and set him by him, and said unto them, whosoever shall receive the child in my name receiveth me, and whosoever shall receive me receiveth him that sent me. For he that is least among you all, the same shall be great. యేసు వారి హృదయ ఆలోచన ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకొని తన యొద్ద నిలబెట్టి, ఈ చిన్న బిడ్డను నా పేరు చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని చేర్చుకును, మీ అందరిలో ఎవడు అత్యల్పుడై ఉండునో వాడే గొప్పవాడని వారితో చెప్పాను. We all start off as children as equal. మనందరం కూడా సమానంగానే మన ప్రభువు ముందు కనపడతాం. No, చిన్న పిల్లలు. The children grow in the same way. They start with they are of the same type in the beginning. పిల్లలందరూ కూడా ఒకే విధంగా మరి వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. As we grow, మనం మరి పెద్ద అయిన తర్వాత our thoughts go diverse. మన యొక్క ఆలోచనలు కూడా మారిపోతుంటాయి. When you go to college, మనం మరి కాలేజీకి వెళ్ళినప్పుడు if you get more marks, you'll be very proud. మరి అక్కడ మనకి మంచి మార్క్స్ వస్తే మనం ఎంతో మరి గర్వంగా You look down upon a guy who did not get good marks. మనం మిగతా వారిని చిన్న చూపు చూస్తుంటాం. So accordingly we thought we are going to settle in life in an equal footage. మనం అనుకుంటా ఉంటాం మనం కూడా జీవితంలో ఒకలాగా ఈ విధంగా స్థిరపడతాము. So we start thinking ourselves in a better way compared to others. మనం ఎప్పుడు కూడా మిగతా వారిని కూడా కొద్ది పై స్థాయిలో ఉండాలనుకుంటున్నాం. But the Lord said you should maintain your thought process towards me as a child. అయితే ప్రభు అంటున్నాడు నీ యొక్క హృదయాలోచన అనేది మరి చిన్నపిల్లవాడి మనస్తత్వం ఎలా ఉంటుంది ఆ విధంగా ఉండాలని ప్రభు అంటున్నాడు. So what we can learn today, మనం ఇవాళ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, the lesson is about our relationship with the Lord. మనం తెలుసుకోవాల్సిన పాఠం ఏంటంటే మనం దేవునితో ఎటువంటి సంబంధం కలిగి ఉన్నాము. You are what you are because of him. That is what you should know. ఇవాళ నువ్వు ఏదైతే ఉన్నావు అది కేవలం ఆయన వల్లే. Not your position, మరి నీ స్థితి బట్టి కాదు. not your status in this world, మరి నీకున్న ధనార్జన బట్టి కాదు. your hope to be with him forever. మరి నీ నిరీక్షణ అన్నది ఆయనతో కలిసి నిత్య జీవనం ఉంటావు. See 1 Peter chapter 3, మొదటి పేతురు 3వ అధ్యాయము verse 13. 13వ వచనం చూద్దాం. మొదటి పేతురు 3వ అధ్యాయము 13వ వచనం. It's a very good statement from Peter, who denied the Lord thrice. When he wrote this letter, it gives you pragmatic way of what we are relation to the Lord. మరి పేతురు ఎంతో చక్కగా దీని గురించి ఇక్కడ మనం ఉంచి ఉన్నాడు. మరి చదివినప్పుడు మనం దేవునికి ఏ విధమైన సంబంధం కలిగి ఉన్న విషయం మనం చూడొచ్చు. Whatever may be the status of your heart's position, మరి హృదయంలో ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పటికీ కూడా verse 15 says, 15వ వచనం చూడండి. but sanctify the Lord God in your hearts, and be ready always to give an answer to every man that asketh your reason of the hope that is in you with meekness and fear. నిర్మలమైన మనసాక్షి కలిగిన వారే మీరు ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతువడు ప్రతివానికిని సాత్వికంతోను భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషించబడుదురో దాని విషయమై క్రీస్తునందు మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుదురు. So the world will know in a controversial way who you are once you proclaim that you know the Lord as Savior. మరి ఈ లోకమైతే కూడా మరి నువ్వు ప్రభువుని తెలుసుకున్నావు అని చెప్పినప్పుడు మరి నీలో తప్పులైతే వెతకడానికి చూస్తుంటుంది. They try to call you a bigot. మరి వాళ్ళైతే నేను ఒక తప్పుడు వాడిగా ఒక అంటానికి నింద వేయడానికి చూస్తారు. Because that's what the world wants to proclaim who the Lord is. మరి వాళ్ళు ఎందుకు అలా చేస్తారంటే మన ప్రభువుని గురించి ఆ విధంగా వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి ఆ ప్రవర్తన కలిగి ఉంటారు. Now the controversy is going with the Pope and Trump today. మరి వాళ్ళ పోప్ కి ట్రంప్ కి మధ్య సంభాషణ జరుగుతుంది. I don't know what their thought process of understanding who the Lord was. మరి వాళ్ళ యొక్క ఆలోచనలో మరి ప్రభు ఏంటి అని వాళ్ళ యొక్క అవగాహన ఏంటో నాకు తెలియదు. But I know my Lord is my Savior. అదే నాకేం తెలుసు అంటే నా ప్రభు నా రక్షకుడు అన్నారు. He came to die for me.
మరి ఆయన నా కొరకు ఈ లోకానికి వచ్చి He gave his life for me. ఆయన యొక్క జీవితాన్ని నా కోసం He సమర్పించాడు. wants to be with me forever. ఆయన మరి నన్ను ఆయనతో పాటు నిరంతరం ఉండాలని ఆశపడుతున్నాడు. And he is teaching me to walk daily today in the now going on in life. మరి ఈ జీవితంలో జీవించినంత కాలం కూడా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. And as long as I am alive, మరి ఎంతకాలం అయితే నేను మరి బ్రతికుంటాను, I should not keep quiet about him to tell others. మరి నేనైతే మరి నోరు మూసుకొని ఉండకూడదు ఆయన గురించి చెప్పడానికి, ఎప్పుడు కూడా ఆయన గురించి That should be your attitude towards the Lord. మరి నీ యొక్క ఆలోచన విధానం ఆ విధంగా ఉండాలి ప్రభునందు. None of the politics help you. మరి ఎటువంటి రాజకీయాలకు సహాయం చేయలేవు. Because we are looking forward that kingdom where we are going to live with him forever. మనం దేని గురించి చూస్తున్నాం అంటే దేవుని రాజ్యం కొరకు ఎక్కడైతే మనం నిరంతరం ఉండబోతున్నాం అదే మన దృష్టిలో. As long as you are alive. మరి ఎంతవరకు నువ్వు బ్రతుకుంటావో అప్పటి వరకు కూడా నీ ఆలోచన అదే విధంగా Your ఉండాలి. sole duty is to open your mouth to proclaim the greatness of the Lord Jesus Christ and his saving grace. మరి నీ జీవితంలో నువ్వు చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఏంటంటే నువ్వు నోరు తెరిచి మరి ప్రభువు గురించి ఆయన స్వకీయ రక్షకుడు అనే విషయాన్ని అందరికీ చెప్పగలిగి ఉండాలి. Now we see the other character of soldiers, disciples here from verse 49. మరి 49వ లూకాసు వార్త 10వ అధ్యాయము 49వ అధ్యాయము 49వ వచనం చూసుకుందాం. And John answered and said, Master, we saw one casting out the devils in thy name and forbade him, because he followeth not with us. See how egoistic John was. ఇక్కడ చూడండి మరి యోహాను ఎటువంటి అహం కలిగి ఉన్నాడో 49వ వచనం చూద్దాం మనం. యోహాను ఏలినవాడా ఎవడో ఒకడు నీ పేరిట దెయ్యములను వెళ్ళగొట్టగా మేము చూచితిమి, వాడు మనల్ని వెంబడించేవాడు కాడు కనుక వారిని పరిచితమని చెప్పాను. It is going on today. అది ఇవాళ కూడా జరుగుతుంది. If you don't belong to my group, you are not wanted. మీరు నా యొక్క సంఘంలో లేకపోతే మీరు నాకు అవసరం లేదు. Whatever you are doing is not acceptable by the Lord. మీరు ఏం చేసినా కానీ దేవునికి అంగీకారం కాదని చెప్తున్నారు. Somebody was driving out the devils in your name, John said, but we stopped him because he is not our group guy. యోహాన్ అంటూ ఉన్నాడు, ఎవరో ఒకరు నీ నామములో మరి దెయ్యంను వదిలిస్తూ ఉన్నాడు, అతన్ని మేము అభ్యంతరపరిచాం, ఎందుకంటే అతడు మన యొక్క సంఘంలో లేడు. They could not, disciples could not drive away the devil. శిష్యులైతే వీళ్ళైతే మరి వదిలించలేకపోయారు. Could not believe that God was going to rise again. వాళ్ళు ప్రభు మరి తిరిగి లేస్తాడన్న విషయాన్ని నమ్మలేకపోయారు. And then they say he is our God. He belongs to us. మళ్ళీ ఇప్పుడు అంటున్నారు ఆయన మాకు చెందినవాడు అని అంటున్నారు. That is who we are. మరి ఈ రోజునటువంటి మనుషులైతే అదే విధంగా ఉన్నారు. Disparity between groups is so predominant nowadays. మరి ఈ యొక్క అనేక సంఘాల మధ్య ఉన్నటువంటి ఆ భేదాభిప్రాయాలు అనేవి ఎంతో బయటికి చక్కగా కనిపిస్తున్నాయి. All read the same word. అందరూ కూడా ఒకే వాక్యం చదువుతున్నారు. All think of the same body. మరి అందరూ కూడా ఒకే సంఘం గురించి ఆలోచిస్తున్నారు. Why so many groups? మరి ఎందుకు ఇన్ని సంఘాలుగా ఉన్నారు వీళ్ళు? I am teaching Revelation to a group in Chicago every Wednesday. మరి చికాగోలో ఉన్నటువంటి ఒక గ్రూప్ కి నేను మరి ప్రకటన గ్రంథం చెప్తున్నాను. Chapter 2 and 3 teaches 7 churches what the Lord had specifically mentioned. మరి 2-3 అధ్యాయాల్లో ఆ 7 సంఘాల గురించి ప్రభు చెప్తున్నటువంటి మాటలు చూస్తాము. When Paul ministered in Turkey, మరి పౌలు అయితే టర్కీలో మరి పరిచయం చేస్తున్నప్పుడు he had one ministry only, that Jesus Christ is the Savior. ఆయనకు ఉన్నటువంటి ఒకే ఒక పరిచయం ఏంటంటే యేసు ప్రభు తన స్వకీయ రక్షకుడు. Why so 7 churches there? మరి అక్కడ ఎందుకు 7 సంఘాలు ఉన్నాయి? That is human weakness. మరి అది మనుషులకు ఉన్నటువంటి బలహీనత. So Lord brings up very predominantly where we are coming short. అయితే ప్రభు మనకి ఏం చూపిస్తూ ఉంటున్నాడంటే మనం ఎక్కడైతే పడిపోతున్నామో ఆ విషయాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు. Because he dealt with his disciples who had a diverse idea of who they belonged to. మరి అక్కడ ఉన్నటువంటి శిష్యులకి వాళ్ళకి ఆలోచన ద్వారాలో వాళ్ళు ఎవరికి చెంది ఉన్నారని దాన్ని బట్టి వాళ్ళు మనం మాట్లాడుతున్నారు. So let's continue. మనం చదువుకుందాం. Jesus said unto him, verse 50, forbid him not, for he that is not against us is for us. అందుకు యేసు అంటున్నాడు, మీరు వారిని ఆటంకపరచుకుడి, మీకు విరోధి కాని వాడు మీ పక్షమున ఉన్నవాడే అని అతనితో చెప్పాను. And the Lord's potential for the future is being shown here in verse 51. మరి ఆ 51వ వచనంలో మరి ప్రభు ఆ యొక్క రాబో దినం ఏం జరుగుతుందో చెప్తూ ఉన్నాడు. And it came to pass when the time had come that he should be received up, he steadfastly set his face to go to Jerusalem. ఆయన పరమునకు చేర్చుకున్నప్పుడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్లి ఆయనకు బస సిద్ధం చేయవలని సమరయుల యొక్క గ్రామంలో ప్రవేశించారు గాని ఆయన యెరూషలేమునకు వెళ్ళ నభిముఖుడైనందున వారు ఆయన చేర్చుకొనలేదు. So here we see the potential of understanding what the Lord's plan was in future for Jerusalem.
అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ప్రభువుకి యెరూషలేము పట్ల ఎటువంటి ప్రణాళిక ఉన్నదని. See in Genesis chapter 23, Matthew chapter 23, మత్తయి సువార్త 23వ అధ్యాయం మనం చూసినట్లయితే 37వ వచనం చూసినట్లయితే Matthew chapter 23 verse 37. మత్తయి సువార్త 23:37. Very interesting interaction about the Lord about Jerusalem. మరి ప్రభువుల గురించి ఆ యెరూషలేము గురించి ఎంత ఆసక్తికరమైన విషయం ఇక్కడ. ఓ Jerusalem, Jerusalem, యెరూషలేమా, thou that killest the prophets and stonest them which are sent unto thee, how often would I have gathered thy children together, even as a hen gathereth her chickens under her wings, and you would not. ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకున్నానో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకున్న వాళ్ళని ఇంటిని గాని మీరు వెళ్ళకపోయిత్రి. And for I say unto you, verse 39, 39వ వచనము, for I say unto you, ye shall not see me henceforth till ye shall say, blessed is he that cometh in the name of the Lord. ఇది మొదలుకొని ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో. Jerusalem became very important city even today. మరి యెరూషలేము అనేది ఇవాల్టికి కూడా ఎంతో ప్రాముఖ్యమైన పట్టణంగా ఉన్నది. When the Lord spoke to Ezekiel, మరి ప్రభు ఎహెజ్కేలుతో మాట్లాడినప్పుడు he said, think of my town Jerusalem. మరి ఆయన అంటున్నాడు, మరి ఆ యెరూషలేము పట్టణం గురించి ఆలోచించమంటున్నాడు. You forgot Jerusalem. మీరు యెరూషలేము పట్టణం మర్చిపోయారు. You see the temple, it is abomination. మరి అక్కడ ఉన్నటువంటి మరి యొక్క మందిరము గురించి మీరు చూశారు. And he showed a vision to Ezekiel how the temple should look like in Jerusalem. మరి ఎహెజ్కేలుకు ప్రభు చూపించాడు ఆ యొక్క మందిరం ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని చెప్పాడు. Here he set his face to go to Jerusalem. Why? He was going to be sacrificed there. మరి ఆయన అంటూ ఉన్నాడు, యెరూషలేము పట్టణానికి వెళ్ళి వారు అక్కడ మరి ఆ యొక్క త్యాగం చేయాల్సి ఉన్నది. And there also he is coming back in glory. మరి అక్కడే మరి ప్రభు కూడా మరి మహిమ స్వరూపంలో వస్తూ ఉన్నాడు. That's what we see in Luke chapter 9. మరి లూకా సువార్త 9లో అదే చూడబోతున్నాము. Lord is going to tell them that there is no end what you think, but it is going to be a very long everlasting plan of God for all of you. అయితే మనం అనుకుంటా ఉంటాము ఇది అంతము అదే అవుతుందని చెప్పి, కానీ ప్రభుకి మన పట్ల ఎంతో గొప్ప ప్రణాళిక ఉన్నది. So we'll conclude today. మనం వాళ్ళు ముగించుకుందాం. We'll continue with chapter 10 next week. మనం వచ్చే వారం 10వ అధ్యాయం గురించి చూసుకుందాం. Think of what the Lord had planned for his disciple who despite being close to him could not understand his deityship. మీరు ఈ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా ఆలోచించండి. మరి శిష్యులు ఆయన సమీపంగా ఉండి ఆయనతో నడుస్తూ ఉండి కూడా మరి ఆయన మీద సంపూర్ణ విశ్వాసం లేక మరి ఆయన సంపూర్ణంగా తెలుసుకోలేకపోయి ఉన్నారు. Even today we think we walk with him. మరి మీరు అనుకుంటున్నారా మరి మీరు కూడా ప్రభుతో నడుస్తున్నారు, but we don't understand him in our life. అయితే మీరు ప్రభువుని సంపూర్ణంగా మీ జీవితాన్ని అర్థం చేసుకోండి. Our problems come in, మన యొక్క సమస్యలు వస్తాయి, our egos come in, మన అహాలనే మనల్ని ఆపుతాయి, but still Lord is loving all of us. కానీ ప్రభు మనల్ని ఇంతగా అప్పటికి కూడా ప్రేమిస్తున్నాడు. He will not forsake us. ఆయన మనం విడిచిపెట్టట్లేదు. Let us be faithful to him throughout our life. ఆయన మనం ఎప్పుడు కూడా విశ్వాసంగా మన జీవితాంతం కట్టుబడి ఉండాలి. May God bless this word. దేవుడి వాక్యం దీవించును. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Loving and heavenly Father, we want to thank you, praise your name for being our Lord and Savior. As we read the word of God, the person possessed with devil found relief through the Lord's mercy. Oh Lord, he did not know either, but you showed mercy upon him and he was a healed person. The family was happy. Likewise, we were also infested with lots of evils in our life, but you showed your love to us that you made us know you as our Savior. Oh Lord, thank you for each one who came today. We want to pray for each one's welfare and desire. We pray for Walu, touch him and heal him. Be with Roy and Peggy as they go to Arizona on the 21st. Also Edie going to Arizona. Be with Sandy, give her good health. Be with Ravi, oh Lord, enable him to find a job, enable that house to be sold. Be with Sandeep as he works in a job, oh Lord, enable it to be a permanent job for him in order to have ministry towards you. And also we pray for the couple who we met last week. Oh Lord, enable them to see the truth. Your grace is sufficient for all of us. Oh Lord, teach us and guide us. Oh Lord, be with us the remaining time. We ask all these things in the name of our Lord and Savior, Jesus Christ. Amen. Amen. Now, love of the Father, grace of the Lord Jesus Christ,
and the fellowship of the Holy Spirit be with us all now and forever. Amen. Amen. You are dismissed.